యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణానికి భారీ ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. యాదాద్రీసుడి పెళ్లికి గుట్టను అందంగా ముస్తాబు చేశారు. ఇవాళ రాత్రి 9:30 స్వామివారి కళ్యాణం వైభవంగా జరగనుంది. 5,000 మంది స్వామివారి కళ్యాణం చూసేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి అంతా ముస్తాబైంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రాత్రి 9:30 నారసింహుడి కళ్యాణం వైభవంగా జరగనుంది. ఇక 7వ రోజు ఎదుర్కోలు మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి అశ్వవాహనంపై ప్రధాన ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. తూర్పు రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన మండపంలో అధిష్టింపచేసి ఎదుర్కోలు తంతు నిర్వహించారు. స్వామివారి తరపున ఈవో భవానీ శంకర్, అమ్మవారి తరపున ఆలయ చైర్మన్ నరసింహమూర్తి పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. నిశ్చయ తాంబూలాలు మార్చుకున్నారు. నిన్న నిత్యారాధనల తర్వాత జగన్మోహిని అలంకార సేవను ఆలయ అర్చకులు నేత్ర పర్వంగా నిర్వహించారు. భూదేవి సమేతుడైన నారసింహుడు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. జగన్మోహిని అవతారంతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ సందేశాన్ని అర్చకులు వివరించారు. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన జాతీయ చేనేత అవార్డు గ్రహీత గజం నర్మదా నరేంద్ర 2 ఇక్కత్ కంచిపట్టు వెండి జరీ చీరలు, 1 పట్టు పంచను స్వామివారి కళ్యాణం కోసం సమర్పించారు. ప్రత్యేకంగా మగ్గంపై నేసిన ఈ వస్త్రాల విలువ 1,00,000 ఉంటుందని తెలిపారు. ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై స్వామివారిని ఊరేగించారు. రాత్రి 9 గంటలకు గజవాహనంపై విహరించిన తర్వాత 9:30 లక్ష్మీ నరసింహుల తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొననున్నారు. రాముడు ఏ విధంగా ఆచరించాడు, పితృవాక్య పాలన ఎట్లా చేయాలి, ధర్మపత్ని విధంలో ఏ విధంగా ఉండాలి, ఏకపత్ని వ్రతుడు ఎవరయ్యా అంటే రామచంద్ర స్వామి, తమ్ముడిని ఏ విధంగా చూసుకోవాలి, రాజ్యపాలన ఏ విధంగా చేయాలి, తండ్రి చెప్పిన వెంటనే అయోధ్యను వదిలిపెట్టేసేసి అరణ్యవాసం చేసిన అవతారం రామావతారం, శిష్ట రక్షణ ఏ విధంగా చేయాలి, ఒక సీతామ్మవారిని ముందుంచి రావణ సంహారం చేశాడు. అలాంటి రాముడిని మనం దర్శించడం మా అందరి యొక్క మహద్భాగ్యం. ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున విశాలమైన ప్రాంగణంలో ప్రత్యేక కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు. 5,000 మంది భక్తులు స్వామివారి కళ్యాణం చూసేలా ఏర్పాటు చేశారు. వివిఐపి, విఐపి, ప్రెస్, డోనర్లు, సాధారణ భక్తుల కోసం వేరువేరు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కళ్యాణ టికెట్లు ఆన్లైన్, ఆఫ్లైన్లో అందుబాటులో ఉండగా ఒక టికెట్ ధర 3,000 నిర్ణయించారు. ఒక్క టికెట్పై దంపతులు 2 అనుమతించనున్నారు ఆలయ అధికారులు.